హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఎస్ఐపి తోటి మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో ఏదో విధంగా వినుంటారు. మొదటిసారి వింటుంటే మంచిది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్ఐపి ఇంకా పవర్ ఆఫ్ కంపౌండింగ్ మీద ఈ చిన్న వీడియో అనేది నేను ఇక్కడ చేస్తున్నాను. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మనం పెద్ద వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నిరూపించేది మనకి ఎస్ఐపి. ఎంత చేస్తున్నాము అనేది కాదు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఐపి అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో మనం ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్కి సంబంధం ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్ ఇంకా ఎస్ఐపి రెండు వేరే కాదు. మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక విధానం మనం ఎస్ఐపి అనేది చెప్పుకోవచ్చు. సో ఎస్ఐపికి అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే ఇది రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డిసిప్లిన్డ్ వేగా ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం మన ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రకారంగా మనకి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు. వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సమయం ఇస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇంకా కంపౌండింగ్ బెనిఫిట్ ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది శాలరీడ్ పర్సన్ ఆర్ ఎవరికి ప్రతి నెల జీతం వచ్చింది, ప్రతి నెల ఆదాయం వచ్చింది, అలాంటి వాళ్ళకి ఎస్ఐపి అనేది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. కంపౌండింగ్ ఇది ప్రతి ఒక్కళ్ళు స్కూల్ లెవెల్లో మనం నేర్చుకున్నదే. సో కంపౌండ్ ఇంట్రెస్ట్, సో చక్కెర వడ్డీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద నెల మన వడ్డీ అనేది కలుపుకుంటా వచ్చింది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం మ్యూచువల్ ఫండ్ అనేది అంటాము. సో ఎవరికైనా ఫార్ములా కావాలంటే ఇదిగోండి, ఇది ఫార్ములా. దీనికి ఇంపార్టెన్స్ అనేది ఏంటి, ఏది ఇవ్వాలి, ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఎంత ఎక్కువ టైం మనం ఆగుతామో అంత ఎక్కువ టైం మనకి కంపౌండ్ ఎఫెక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మీద కనిపించింది అనేది మనం చెప్పుకోవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాము. 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 12% తోటి మనం యావరేజ్గా మన పెట్టుబడి పెరిగిద్ది అనే ఆలోచన ఉంటే ఇక్కడ చూడండి 11 లక్షలు దగ్గర మనం ఉండాము. 5 సంవత్సరాలు దాటిన తర్వాత దాని అవుట్కమ్ మీరు చూడండి. ఆల్మోస్ట్ మన పెట్టుబడి మనకి 10 సంవత్సరాల్లో కనిపించిన పెట్టుబడి ఆల్మోస్ట్ మనకి డబల్ అయిపోయింది 5 సంవత్సరాల్లోనే. 5 నుంచి 15 నుంచి 20 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల గ్యాప్లో మీరు చూడండి 25, 50 కనిపిస్తుంది. మళ్ళీ మనకి 20 నుంచి 25 సంవత్సరాలు గ్యాప్లో 50, 95 మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి 5 సంవత్సరాల్లో 12% యావరేజ్ సిఏజిఆర్ అంటే మన పెట్టుబడి పెట్టిన దాని మీద మనకి యావరేజ్గా ఒక 12% మనకి పెట్టుబడి మీద మనకి లాభం పెరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఎంత పెద్ద డిఫరెన్స్. సో ప్రతి 5 సంవత్సరాల్లో మన డబ్బు దగ్గర డబల్ అవటం మనం చూస్తున్నాము. సో ఇది ఎస్ఐపి కంటిన్యూ ఉండాలి. ప్లస్ మన పెట్టుబడి కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడే మనకి ఎస్ఐపి వాల్యుయేషన్ ఈ విధంగా గ్రో అవటం మనం చూస్తున్నాము. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. సో ఎంత పెట్టుబడి పెట్టాము, దగ్గర 15 లక్షలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి ₹1,00,00,000 దాకా ఆ వాల్యూ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది పేషెన్స్ ఇంకా టైం. మనం ఎంత టైం మార్కెట్లో ఉంటామో అంత ఎక్స్పోనెన్షియలీ మన డబ్బు పెరిగిద్ది. సో ఎక్స్పోనెన్షియలీ అనేది ఏంటంటే పెరిగేది ఎలా పెరుగుతా ఒకేసారి ఇలా పెరిగినప్పుడు మనం ఎక్స్పోనెన్షియలీ అంటాము. సో ఈ
ఇది ఒక 20 సంవత్సరాలు ఎంతే ఉంది, ఒక 5 సంవత్సరాల్లో చూస్తుంటే దాదాపు మనకి డబ్బు ఆ విధంగా పెరగటం మనం చూస్తాము. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఏంటంటే చాలా టైం మనం మార్కెట్లో ఉన్నప్పుడు మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 5,000 చిన్న అమౌంట్ ఉన్నా కూడా ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్కి మనకి ఎంత మంచి లాభం మనకి టైం మనకి ఇస్తుంది అనేది మనకి ఇక్కడ వాల్యుయేషన్ క్యాలిక్యులేషన్ తోటి మనకి అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది. సో వెల్త్ క్రియేట్ చేయటానికి ఇది ఒక మంచి మార్గం అనేది మనం చెప్పుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి కాకుండా మనకు వచ్చిన లాభం ఈ 26 సంవత్సరాల్లో మనకి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర మనకి 600 రెట్లు మన డబ్బు పెరిగింది ఒక 26 సంవత్సరాల్లో. సో ఇది క్లియర్గా మనం ఉండాలి. సో ఇది కాదు నేను డిలే చేసుకుంటా వెళ్ళిపోతున్నా, నేను ఒక 5 సంవత్సరాలు డిలే చేశాను. సో 5 సంవత్సరాలు డిలే చేసిన వ్యక్తి ఒక డిఫరెన్స్ చూడండి. వాల్యుయేషన్ ఇక్కడ నా వాల్యూ పెరిగింది, ₹1,00,00,000 పైన పెరిగింది, కానీ ఇది 21 సంవత్సరాల్లో నాకు 57 లక్షలు మాత్రమే నా వాల్యూ అనేది, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. సో దగ్గర 48 లక్షలు డిలేతో, కాస్ట్ ఆఫ్ డిలే అంటాము. మార్కెట్లో మనం ఎంతసేపు ఉంటాము అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది చాలా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సో మనం మొక్క నాటిన వెంటనే మనకి కాయలు వస్తాయా? కాదు. ఇది మనం ఖచ్చితంగా ఆ థాట్ ప్రాసెస్, ఆ ఐడియాలజీ అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఐపి అనేది ఒక చిన్న మొక్క, ఇది మనకి పెద్ద చెట్టు, మనీ ట్రీ అనాలజీ అంటాము. సో ఇది ఒక మొక్క నాటాము, ఎస్ఐపి మొదలు పెట్టాము, కంటిన్యూస్గా మనం ఏంటంటే దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. సో కాంట్రిబ్యూషన్ మార్కెట్ పైన ఉందా, మార్కెట్ కింద ఉందా, నా వాల్యుయేషన్ ఏంటి, నేను పెట్టుబడి పెట్టిన దానికన్నా కూడా తక్కువగా ఉంది అని చెప్పి కనిపించినా కూడా మనం చేయాల్సింది ఏంటంటే నాకు కంటిన్యూస్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి, మనకి ఎండ కూడా తగలాలి. ఈ 3 కంటిన్యూస్గా జరుగుతుంటేనే మనకి ఖచ్చితంగా ఒక పెద్ద ఫారెస్ట్, వెల్త్ ఫారెస్ట్ అనేది మనం చెప్పుకుంటాము. అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనకి కనిపించింది. సో ఎంత టైం మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఎంత లాంగ్ టైం కోసం నాకు ఏ సిట్యువేషన్, ఏ ఫైనాన్షియల్ గోల్ కనిపించిందంటే రిటైర్మెంట్. సో ప్రతి ఒక్కరు రిటైర్మెంట్కి మొదలు పెట్టేసేయాలి. ఒక 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఒక 35 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకొక రెండో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ అనేది చాలా పెద్ద నంబర్ ఉంటుంది. సో వేరే అన్ని గోల్స్ మీరు 50 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 అనేది ఉంటుంది, కానీ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఇది 5 కోట్లు ఉంటుంది, 10 కోట్లు ఉంటుంది. సో ఆ ప్రకారంగా చాలా క్లియర్గా ఇండివిజువల్గా మనిషి ఆలోచించి ముందు గడగలియాలి. సో కంపారిజన్ మనం ఇక్కడ చూపుకున్నాం కదా. సో హయ్యర్ రిస్క్ మనం తీసుకుంటా హయ్యర్ బెనిఫిట్ మనం పొందొచ్చు అదే టైంలో. సో ఎక్కువ కాలం మీరు ఆగాలనుకుంటుంటే ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. కొన్ని ఎస్ఐపి చేసేటప్పుడు హై రిస్క్ పారామీటర్స్ ఉంటాయి స్కీమ్స్లో. అలాంటి స్కీమ్స్కి మీరు వెళితే ఎక్కువగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఆలోచనతోటి వెళ్ళాలి. సో తక్కువ టైం ఉంటే తక్కువ రిస్క్ ఫండ్స్ వెళ్ళాలి, ఎక్కువ టైం ఉంటే ఎక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్కి వెళ్ళటం మంచిది. దానివల్ల మంచి రిటర్న్స్ అనేది కూడా మనం పొందుతాము. సో దీనికి అది కాకుండా మనకి స్టెప్ అప్ ఎస్ఐపి మొదలు పెట్టాము 5,000 తోటి, అది వచ్చే సంవత్సరం 10% ఎస్ఐపి పెరిగిపోయింది. ఆ తర్వాత ఇంకొక 10%, ఆ తర్వాత ఇంకొక 10%. ఇది స్టెప్ అప్ ఎస్ఐపి అనేది ఉంటుంది. సో ఇది కొన్ని ఇలా ఉంటుంది. ఇక కొన్ని
500 మనం ఏ విధంగా మనం మొదలు పెట్టాము దానికి 10% యాడ్ చేసుకుంటా ఉంటారు. సో ఇక్కడ 5,500 తర్వాత 6,000 కనిపించింది. 6,500 ఆ తర్వాత 6,500 ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం 7,000 ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం 7,500 ఉంటుంది. సో స్టెప్ అప్ ఎస్ఐపి అనేది మనం ఎంత పర్సంటేజ్ తోటి ప్రతి సంవత్సరం పెంచాలనుకుంటున్నాము అనేది మనకి ఇక్కడ తెలిసిద్ది. సో ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అనేది ఎప్పుడు మనం తెలుసుకోవాలంటే మనం తక్కువ టైం ఆగుతున్నాము. సో 21 సంవత్సరమే 22 సంవత్సరాలే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ అదే టార్గెట్ మనకు ఉంది. సో అలాంటి వాళ్ళు ఎస్ఐపి చేసినప్పుడు ₹1,00,00,000 ఎన్ని సంవత్సరాల్లో రీచ్ అవుతున్నారు? 26 సంవత్సరాలు. అదే స్టెప్అప్ ఎస్ఐపి చేసిన మనిషి 10% ఎస్ఐపి ప్రతి సంవత్సరం పెరగటం వల్ల 22 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 అమౌంట్ అనేది రీచ్ అయ్యాడు. సో ఇక్కడ 4 సంవత్సరాలు తక్కువ టైం పట్టింది అదే గోల్ అచీవ్ చేయటానికి. సో స్టెప్ అప్ ఎస్ఐపి వల్ల కూడా మనం అదే టార్గెట్ మనం తొందరగా రీచ్ అవ్వచ్చు. సో ఇది ఇండివిజువల్గా మనం చేయాల్సిన ప్రాసెస్, కూర్చొని డిస్కస్ చేసుకొని ఇది కంప్లీట్గా ఒక గోల్ డ్రివన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అనే ఆలోచనని మీకు నేను చూపిస్తున్నా. సో ఇక్కడ గోల్డెన్ రూల్ అనేది ఏంటి? సో ఒక మ్యూచువల్ ఫండ్లో అందరికీ సమానంగా రిటర్న్స్ వస్తాయా? డెఫినెట్లీ రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మ్యాజిక్ ఆఫ్ కంపౌండింగ్ వర్క్స్ ఓన్లీ ఎవరు మార్కెట్లో ఉంటారు, ఇంకా మార్కెట్లో ఉన్న పైన కింద వేరియేషన్స్ చూసుకుంటా పేషెన్స్గా వెయిట్ చేస్తాడు. సో ఇక్కడ ఎంత టైం మార్కెట్లో ఉండాము అనే దాని మీద మనం ఆలోచించాలి. రాదర్ దాన్ మార్కెట్ కింద ఉందా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మార్కెట్ పైన ఉందా నేను బయట డబ్బు తీసేస్తాను అనేది కాకుండా నేను ఎంతకాలం మార్కెట్లో ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నానా, 10 సంవత్సరాలు ఉన్నానా, 15 ఉన్నానా, 30 ఉన్నానా. సో అది టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మనం ఖచ్చితంగా ఆ విషయం అనేది గుర్తుంచుకొనే మనం ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్, మనం ఎటువంటి తప్పులు చేస్తాము, మనం ఏమి చేయకూడదు అనేది మనం ఎక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎస్ఐపి అనేది చాలామంది మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఎస్ఐపి ఆపేస్తారు. నాకు రిటర్న్స్ కనిపించట్లేదు, ఆపేస్తాము. ముందుగానే అనుకున్న టైం కన్నా ముందే ఎస్ఐపి ఆపటం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఫ్లక్చుయేషన్స్, సో షార్ట్ టర్మ్ వేరియేషన్ చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, ఎలా పెరిగింది, ఎంత పెరిగింది. సో దానివల్ల కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ మనం వెళ్తున్నాము. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనం చెప్పాము కదా, చిన్న మొక్క నాటిన తర్వాత వెంటనే దాని నుంచి మనకి కాయలు రావు, అది కాయలు రావడానికి టైం పట్టిద్ది. సో అది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇగ్నోరింగ్ యాన్యువల్ స్టెప్ అప్ విత్ శాలరీ ఇంక్రీజ్. సో శాలరీ పెరిగింది కానీ ఎస్ఐపి మనం స్టెప్ అప్ చేసుకోలేదు అనేది కూడా మనం గమనించాలి. సో ఫండ్స్ని ఫ్రీక్వెంట్గా స్విచ్ చేసుకుంటూ ఉంటాము. సో కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి. సో అండర్ పర్ఫామ్ ఉంది అని మన ఫండ్స్ని మనం మార్చుకుంటా వెళ్తే కూడా అది కూడా ఒక ప్రాబ్లం. మార్కెట్ పడినప్పుడు చాలామంది యూనిట్స్ అమ్మేస్తారు. సో ఇక్కడ ఎస్ఐపి అనేది ఏం చేసుకోవాలంటే గోల్కి కనెక్ట్ ఉండాలి. సో ఇది లేనప్పుడే ఎస్ఐపి ఆగటం జరిగిద్ది. ఈ గోల్ ఎంత క్లియర్గా మనకు ఉంటుంది అంత క్లియర్గా మన ఎస్ఐపి రిటర్న్స్ అనేది కూడా మనకి కనిపిస్తాయి. సో ఎస్ఐపి బెనిఫిట్స్ మనం ఎంత చేస్తున్నాము అనేది కాదు, మన పేరు మీద ఎస్ఐపి 500 తోటి మొదలు పెట్టవచ్చు, 5,000 తోటి మొదలు పెట్టవచ్చు. మన దగ్గర 5 లక్షలు కూడా ఎస్ఐపి చేసే వాళ్ళు ఉన్నారు. సో డిపెండ్ అవుతుంది మన ఇన్కమ్ ఎంత ఉంది, మన ఆదాయం ఎంత ఉంది. సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం వెళ్ళాలి. సో గోల్ ఏంటి, దానికి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో దానికి కావాల్సిన డిసిప్లిన్ ఏంటి. సో డిసిప్లిన్ అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మార్కెట్ నార్మలీ ఆన్ అన్ యావరేజ్గా మనకి రిటర్న్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐపి కాబట్టి
తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్లీ ఎస్ఐపి ప్రాసెస్ అనేది రిస్క్ని మేనేజ్ చేసిద్ది. లాంగ్ టర్మ్ కంపౌండింగ్ అనేది కూడా మనకి కనిపించింది. మార్కెట్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా మనకి ఎస్ఐపి ఆటోమేటిక్లీ తీసేసుకుంటుంది. లార్జ్ ఇన్వెస్ట్మెంటే నాకు కావాలి అనేది కాదు, చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం జాన్లో 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఫిబ్రవరిలో 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము, మార్చ్లో 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఏప్రిల్ నెలలో కూడా 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము. కానీ ఏప్రిల్లో మన దగ్గర ఇంకొక 50,000 లంసమ్ అనేది మనకి అమౌంట్ వచ్చింది యాజ్ బోనస్. ఈ 50,000 అనేది కూడా మళ్ళీ మనం ఈ ఎస్ఐపిలోనే మనం యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్చేస్ ఇన్వెస్ట్మెంట్. సో పాయింట్ అనేది ఏంటంటే ఒక ఎస్ఐపి రన్ అయ్యే స్కీమ్లో నేను ఒక పర్చేస్ ఆర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా నేను చేసుకోవచ్చు. సో సాలరీడ్ పీపుల్కి బోనస్ వస్తూ ఉంటుంది. ఆ బోనస్ వచ్చిన అమౌంట్ అనేది ఈ ఎస్ఐపి రన్ చేసే స్కీమ్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మన గోల్కి మనం చాలా దగ్గరకి మనం రీచ్ అవుతాము. సో మన యాక్షన్ ప్లాన్ మనం ఏమి చెయ్యాలి? సో చేయాల్సిన విషయం ఏంటంటే ఎస్ఐపి అనేది మనకి ఎంత మన శాలరీలో మనం ఎంత అఫోర్డ్ చేసుకోవచ్చు, ఆ అఫోర్డ్ చేసే అమౌంటే మనం యూస్ చేసుకోవచ్చు. ప్లస్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది కన్సిస్టెంట్ బేసిస్ మీద, ఎస్ఐపి అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ ప్రకారంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ప్రిఫర్ చేయండి లాంగ్ టర్మ్ గ్రోత్. సో కొన్ని పోర్ట్ఫోలియోస్ చూస్తుంటే ఇక్కడ డెట్ అనేది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది ఈవెన్ మల్టీ యాసెట్ ఫండ్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో అది బేసిక్ అనేది ఏంటంటే మనం రిస్క్ ప్రొఫైల్ ప్రకారంగా ఫండ్స్ అనేది మనం చూస్ చేసుకుంటాం. కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఒక 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ప్రిఫర్ చేయండి. ఒక 3 నుంచి ఒక 8 సంవత్సరాల లోపల ఒక టైం హొరైజన్ ఉంటే అక్కడ డెట్ పోర్షన్ అనేది కొద్దిగా వచ్చినా కూడా పర్లేదు. ప్లస్ ఇక్కడ మళ్ళీ చెప్పిన పాయింట్ అనేది ఏంటంటే రిస్క్ ప్రొఫైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ టైం మనం చెప్పుకోవచ్చు, ఎంత ఎక్కువ టైం మనం ఉంటే అంత మంచిది. 25 years మినిమం టైం హొరైజన్ ఉంటే చాలా చాలా మంచిది. సో ఒక రివ్యూ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. ప్లస్ మార్కెట్ పైన ఉన్న మార్కెట్ కింద ఉన్న ఖచ్చితంగా మనం ఎస్ఐపి అనేది కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలి. సో గోల్ మనకి ఇంపార్టెంట్. సో పెద్ద ఆలోచన ఉంది కానీ దాని అనుకూలంగా నేను చేయాల్సిన చిన్న చిన్న స్టెప్స్ నేను చేయకపోతే దానికి నాకు ఫలితం అనేది కూడా రావు, కాయలు అనేది కూడా నాకు చెట్టులో నాకు అందవు. సో కన్సిస్టెన్సీ ఏంటంటే ఎంత తొందర మొదలు పెట్టాము, దాని తర్వాత మనకి కంపౌండింగ్ మన ఇన్వెస్ట్మెంట్లో ఆటోమేటిక్లీ మార్కెట్ ఇచ్చేసిద్ది. సో ఎంత ఎక్కువ పేషెన్స్గా మనం ఉంటే అంత ఎక్కువగా మనకి లాభం అనేది మన ఇన్వెస్ట్మెంట్లో కనిపించిద్ది. సో ఇది నా డీటెయిల్స్ ఫ్రెండ్స్. బేసికలీ నేను మార్కెట్లో మనకి వేరియస్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సో అది కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేసాము. మనం దేనితో డైరెక్ట్లీ అసోసియేషన్ ఉన్నాము. సో ప్లస్ మనకి వాట్సాప్లో కూడా మీకు నంబర్ ఇచ్చాను. వెబ్సైట్ మీరు విజిట్ చేసుకోవాలన్నా కూడా అక్కడ కూడా విజిట్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక మెయిల్ పెట్టండి, అక్కడ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇది ఒక జనరల్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాము. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక మార్కెట్ రిస్క్ ప్రొడక్ట్. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు ఖచ్చితంగా చదవాలి. పాస్ట్ పర్ఫార్మెన్సే మీకు ఫ్యూచర్లో కూడా రిటర్న్స్ ఇచ్చింది అనేది ఏది కాదు ఫ్రెండ్స్. సో ఒక ప్రాపర్ వేగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బ్లైండ్లీ ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు చూసి నేను వెళ్ళిపోవాలి అనే దారి కాదు. మీరు దారి ఎంచుకున్నారు, మీ దారి మీ రిస్క్ ప్రొఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రకారంగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రతి స్కీమ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండదు. మన రిస్క్ ఆస్పెక్ట్స్ ఏంటి, మన రిస్క్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది తెలుసుకొని మీరు
ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ పాయింట్ తోటి నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.